హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా వితౌట్ ఓవర్ మసాలా ఏం మసాలా వాడకుండా సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలి లంచ్ బాక్స్ కోసము అనేది చూపిస్తానండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. బీన్స్ ఫ్రై కోసము ముందుగానే బీన్స్ని నేనైతే ముందు రోజు నైటే కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. అలా కట్ చేసుకున్న బై మిస్టేక్ నేను క్లీన్ చేయడం మర్చిపోయానండి. తొందరగా వెళ్తాం మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుంది అనే ఇంటెన్షన్తోనే కట్ చేశాను. ఒలుచుకున్న తర్వాత అయ్యో వాటర్లో క్లీన్ చేయలేదు అనుకున్నాను. అందుకే ఇక్కడ ముందుగానే వాటర్లో వేసి సాల్ట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచానండి బీన్స్ ఫ్రైని. తర్వాత బీన్స్ ఫ్రై కోసము ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఒలిచిపెట్టుకున్నాం కదా బీన్స్ ముక్కల్ని, ఆ ముక్కల్ని ఒక 1 మినిట్ ఆ ఆయిల్ అంతా పట్టేట్టుగా మనం తిప్పుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా కలబెట్టాలి. అదంతా సాల్టు, పసుపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా అంటే బీన్స్ ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. బీన్స్ ముక్కలు మగ్గినాయా లేదా అని ఇట్లా ప్రెస్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది కదా ముక్కలు ఉడికాయా లేదా అని. ముక్కలు ఉడికిన తర్వాత మన స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్ అలా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత నేనైతే కొంచెమే ఉన్నాయి నా దగ్గర బీన్స్ ముక్కలు, మరీ ఎక్కువ ఏం లేవు కాబట్టి నేను ఒక టమోటా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కారం వేసిన తర్వాత మధ్యలో హోల్ పెట్టి ఆ హోల్లో టమోటా వేసి మళ్ళీ దాన్ని కప్పి తర్వాత ఒక మూత పెట్టి మగ్గబెట్టుకోమండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత మగ్గుతాయండి. టమాటో తొందరనే మగ్గుతుంది కదా. టమాటో మగ్గిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమండి. అంతే ఈజీగా వితౌట్ నేను ఏం ఓవర్ మసాలాలు ఏం వేయలేదండి. ఓన్లీ ఉప్పు, కారము, టమోటా అంతే బీన్స్ ఫ్రైకి ఇలా చేశానండి. ఇలా చేసి చూడండి. మీరు కూడా ఇలానే చేస్తారా, లేకపోతే మీరు ఎలా చేస్తారు అనేది నాకు కమెంట్లో చేయండి. అంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.